ఐ డోంట్ నో ది లాంగ్వేజ్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. తమిళనాడుకి రావడం ఈజీయే, కానీ ఇప్పుడు ఐటీ మద్రాస్కి ఎలా వెళ్ళాలైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసింది ఓన్లీ కొన్ని కీవర్డ్స్ మాత్రమే. నాకు ఊరి పేరు వాయంబద, కోయంబేడు, కోయంబేడు. హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీ బీటెక్ నాని. ఈరోజు మార్నింగ్ నేను ఐటీ మద్రాస్కి అయితే బయలుదేరానండి. ఐటీ తిరుపతి నుండి. ఐటీ మద్రాస్లో శాస్త్ర ఈవెంట్ అయితే జరుగుతుంది. చాలా ఫేమస్ టెక్ ఈవెంట్. అక్కడికైతే స్టార్ట్ అయ్యాను ఐటీ తిరుపతి నుండి మార్నింగే. ఎప్పుడు క్లాసులు కూడా అయితే ఫాస్ట్గా లేను. మార్నింగ్ 5:30కి లేచి రెడీ వెళ్ళిపోయాను. ఇలా రోడ్డు మీదకి వచ్చి ఆగి చూస్తున్నాను ఆటోల కోసం. మార్నింగ్ ఐటీ తిరుపతి బయట మెయిన్ రోడ్ మీదకి వచ్చి ఎయిర్పేట్కి వెళ్ళేదానికి. మా దగ్గరలో ఉండే అది ఒక చిన్న స్మాల్ టౌన్ లాంటిది, కానీ ఆటోలు అయితే రావట్లేదు అసలు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి ఇంకా నడవడం స్టార్ట్ చేశాను. మార్నింగే 6కి అయితే ఫుల్ చలి అయితే ఉంది. స్వెటర్ వేసుకున్నా కానీ చలి చంపేస్తుంది. వీడియోలో అయితే మీకైతే ఏం కనపడట్లేదు, కానీ నాకైతే చలి మామూలుగా లేదు. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా బస్సులు అయితే రావట్లేదు. ఓన్లీ ఆర్డినరీ బస్సులు మాత్రమే వచ్చి ఆగుతాయి. కానీ దానికంటే ముందు ఇంపార్టెంట్ ఏంటంటే, నా దగ్గర ఫోన్పేలో మనీ ఉన్నాయి కానీ క్యాష్ అయితే లేవు. బస్సులో అసలు ఎలా టికెట్ కొనుక్కోవాలి నాకైతే అర్థం కావట్లేదు. ఏ షాప్కి వెళ్ళినా కానీ ఎవరు మార్నింగ్ ఎలా ఇస్తాను తమ్ముడు, నాకు వచ్చేపు ఆగి రమ్మంటున్నారు. సర్లే అని చెప్పి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నా. బస్ అయితే ఎక్కాను, కానీ బస్ కండక్టర్కి ఏదో చెప్పి బస్ కండక్టర్ ఫోన్పే కొట్టి టికెట్ అయితే తీసుకున్నాను. మొత్తానికైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇంకా నా బస్ కోసం వెళ్తున్నాను. చెన్నై బస్సులు ఎక్కడ అవుతాయో ఒక్కొక్కరిని అడుగుతూ వెళ్తున్నాను. అడిగిన వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదే బస్ స్టాండ్లోనే లాస్ట్ స్టాప్ వెళ్ళి బాబు, అక్కడైతే చెన్నై బస్సులు ఉంటాయి, అక్కడ నువ్వు అయితే వెళ్ళొచ్చు అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇంకా నడవడం స్టార్ట్ చేశాను. ఆ లాస్ట్ వరకు వెళ్ళాలి ఇంకా బస్సుల కోసం. మనం రావాల్సిన చెన్నై బస్ స్టాప్కి అయితే దగ్గరికి వచ్చేసాను. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ ఇంకా చెన్నై బస్ స్టాప్కి అయితే ఇదిగో అదే ఆ కనపడే బస్సులే చెన్నైకి వెళ్ళే బస్సులు. ఇదిగోండి బోర్డు కూడా ఉంది చెన్నైకి వెళ్ళే బస్సులని. సర్లే అని చెప్పి ఇంక బస్సు ఎక్కడానికి అయితే వెళ్ళాను చెన్నై బస్సుని. కానీ ఇంకా బస్సు ఎక్కే ముందు డ్రైవర్ బస్సు ఎక్కుతుంటే, తమ్ముడు అక్కడ కాదు టికెట్ ఇచ్చేది, బయటకు వచ్చి తీసుకొని వెళ్ళాలి, నువ్వు టికెట్ తీసుకున్న తర్వాత బస్సు ఎక్కాలన్నాడు. సర్లే కొత్త రూల్స్ ఏమైనా మార్చారేమో, బస్సు ఎక్కే కాదు బస్సు ఎక్కక ముందే టికెట్ ఇస్తారులే అని చెప్పి వెళ్ళి బస్సుకి అయితే ఎక్కేసాను. ఇంకా సీట్లో కూర్చోడానికి వెళ్ళాలి, ఎవరో అడ్డం వచ్చింది. ఇంకెళ్ళి మంచి ఓన్లీ 2 సీటర్ ఉండే సీట్ మాత్రమే తీసుకొని ఇంకైతే నేనైతే కూర్చున్నాను సీటు. బస్సు అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా ఫుల్ అవ్వలేదు, ఫుల్ అయ్యాక కదులుతుంది. బస్ మొత్తం ఖాళీగానే ఉంది. ఎంతసేపు అయినా కానీ ఇంకా ఎప్పుడు షాప్ అయితే ఆలోచిస్తున్నాను. సుమారు ఇంకా 1 అవర్ ట్రావెల్ చేశాకైతే నియర్లీ చెన్నైకి ఇంకా 98 కిలోమీటర్స్ అయితే దూరం ఉంది. మ్యాక్సిమం వచ్చేసాను. ఈ బస్సు అయితే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. మామూలుగా అయితే అసలు ఈ బస్సు ఎక్కాల్సిందే కాదు, నేను వేరే బస్సు ఎక్కాలి, కానీ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. దానివల్ల మళ్ళీ సప్తగిరి బస్సులో అయితే ఎక్కాను, లేకుంటే వేరే బస్సెస్ ఎక్కాలి నేను. ఇంకా సర్లే అని చెప్పి 1 అవర్ అయిన తర్వాత హోటల్ దగ్గర అయితే వచ్చి ఆపారు. ఇంకా హోటల్లో తినేదానికి అయితే వచ్చాను. మార్నింగ్ ఏం తినలేదు, ముందు రోజు నైట్ కూడా ఫుడ్ సరిగ్గా తినలేదు. ఇంకా సర్లే ఏదో తిందామని చెప్పి హోటల్ దగ్గరికి అయితే వచ్చాను. అక్కడికి వెళ్ళి అడిగాను, అన్న దోశ ఎంత అవుతుంది అడిగితే అతను 50 రూపీస్ అన్నాడు. సర్లే అని చెప్పి మసాలా దోశ ఎంత అన్నాను. మసాలా దోశ అయితే 60 అన్నాడు. సర్లే మసాలా దోశ బెటర్ కదా అని చెప్పి మసాలా దోశ తీసుకున్నాను. మెయిన్గా మ్యాటర్ ఏంటంటే, వాళ్ళకు తమిళ్ వచ్చు, నాకు తెలుగు వచ్చు. నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాదు. కాబట్టి మనకు తెలిసిన వర్డ్స్ రెండే, దోశ, హౌ మచ్ కాస్ట్, పైసే కితనా. ఈ వర్డ్స్ మొత్తం వాడి మనమైతే ఇంకా తమిళనాడు మొత్తం అయితే సర్వైవ్ అయిపోవాలి. నాకు ఇక్కడే ఇంకా తమిళనాడుకి ఇంకా బార్డర్లో ఉన్నప్పుడే నాకు ఇంకా భయం వేస్తుంది. ఇంకా తమిళనాడు వెళ్ళానంటే ఇంకా అక్కడ మనకు తమిళ్ రాదు, మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లా. ఓన్లీ కొన్ని కీవర్డ్స్ చదువుకుంటున్నాను, వాళ్ళకి ఏం చెప్పాలి, అసలు ఎలా మాట్లాడాలని. దోశ అయితే 60 రూపీస్ పెట్టి కొనేసాను. ఇంకా అక్కడికి వెళ్ళి అందరూ లైన్లో నిలబడ్డారు. అక్కడికి వెళ్ళి ఆ ఆంటీలకి అయితే స్లిప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకైతే దోశ అయితే ఇస్తారు. ఇంకా నిలబడుగా ఉన్నాను, వాళ్ళకి ఇంకా ఆంటీలు ఎప్పుడు వస్తారో, వాళ్ళకి ఎప్పుడు ఇద్దామా అని. ఇదిగోండి మిగిలిన వాళ్ళు ఇడ్లీ ఇవి అవి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. నాకు ఇడ్లీ కొద్దిగా నచ్చదు. దోశ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మసాలా దోశ నాది, ఆంటీకి ఇచ్చాను మసాలా దోశ అని చెప్పింది ఆర్డర్ ఆంటీ. అయితే ఇంకా నేను వెళ్ళి కూర్చుంటా, ఇంకా నా ప్లేస్లో ఎక్కడో దగ్గర కూర్చుంటే ఇంకా వాళ్ళు ఎత్తుకొచ్చి ఇస్తారు. సో ఇంకా హోటల్ అయితే పెద్దగా అయితే ఏం బాగాలేదు, ఇంకేదో చిన్న హోటలేగా. సర్లే అని చెప్పి ఇంకా వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకొన్ని వాటర్ తాగాలి. ఇంకా పొద్దున్నే అయితే వాటర్ అయితే అస్సలు తాగలేదు. హోటల్లో అయితే జస్ట్ 10 మినిట్స్ మాత్రమే బస్ అయితే అవుతుంది. ఇంతలో నా మసాలా దోశ అయితే వచ్చేసింది.
ఇంకా తినడం మొదలెట్టాను. ఎందుకు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా, ఎందుకంటే ఫుల్ ఆకలితో అయితే ఉన్నాను. నేను నైట్ నుండి ఏం తినలేదు. మార్నింగ్ కూడా అంతా ఎయిర్పేట వరకు ఒక 1.5 కిలోమీటర్ నడిచి అయితే వచ్చాను. ఇంకా తర్వాత ఆ లగేజ్ బ్యాగ్ ఒకటి ఉంది, ఇంకా అది కూడా చాలా వెయిట్ ఉంది. బట్టలు ఇంకా కావాల్సిన సామాన్లు అన్నీ పెట్టుకొని వచ్చాను. దోశ అయితే పెద్దగా టేస్ట్ అయితే లేదు, చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఆ దోశ ఏం బాగోలేదని. ఇది ఇంకా ఇంతలో ఉండగా ఇంకా బస్ డ్రైవర్ వచ్చి ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా బస్ స్టార్ట్ అయిపోతుంది అన్నాడు. ఇంకా అసలు ఏం తినకుండా దోశ కూడా అక్కడే వదిలేసి ఇంకా బయలుదేరిపోయాను. ఇంకా వాటర్ తాగేసి ఫాస్ట్గా నడుచుకుంటూ బస్ ఎక్కేదానికైతే వెళ్ళిపోయాను. బస్ డ్రైవర్ బయటే ఉన్నాడు. కండక్టర్ రండి బాబు రండి అంటున్నాడు. సర్లేని అంకుల్ ఎలాగో ఎక్కేస్తున్నాగా, ఆగండి ఒక నిమిషం అని చెప్పాను. అయితే ఆటో అంటున్నాను ఏంటి, బస్సు ఎక్కేసి వెళ్ళి కూర్చున్నాను సీట్లో. మళ్ళీ ఇంకా ఇది ఎప్పుడు స్టార్ట్ ఉందో తెలియదు. ఆయన అయితే రెడీగా, ఇదిగో నా బ్యాగ్ ఇక్కడే ఉంది, ఎవరైనా ఏమైనా ఎత్తుకెళ్ళిపోయారేమో అని చెప్పి ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. సో చెన్నైకి ఇంకా జస్ట్ 1 అవర్ డిస్టెన్స్లో మాత్రమే ఉన్నాను. బస్సులో అయితే అలా ఆలోచిస్తూ వెళ్తాను. ఐటీ చెన్నై ఎలా ఉంటుందో, అసలు ఆ క్యాంపస్ ఏంటి, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కానీ చాలా బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంది, చాలాసార్లు విన్నాను. మా అన్న కూడా అక్కడే చదివాడు, ఐటీ చెన్నైలో ఎంటెక్ అయితే చేశాడు. మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్, వన్ ఆఫ్ ది జేఈకి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ డ్రీమ్ కాలేజ్ ఐఐటి చెన్నై అనేది. అక్కడ ఉండే కల్చర్ కానివ్వచ్చు, అక్కడ ఉండే మొత్తం నేచర్ కానివ్వచ్చు, చాలా అందంగా ఉంటుందని అయితే విన్నాను. అలాగే దారిలో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. దారిలో అక్కడక్కడ ఇప్పుడైతే ఏం బాగలేదు, కానీ ఇప్పుడు మీకు కనపడే స్క్రీన్లో అయితే మామూలుగా అయితే ఇంతకు ముందు వరకు అన్ని కోకోనట్ ట్రీస్ అన్ని చాలా అయితే వచ్చాయి. మొత్తం బాగుంది చూడడానికి. ఇంకా ఐఐటి చెన్నై కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఎంతసేపట్లో వెళ్తాను అబ్బా, అసలు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి వెంటనే ఫస్ట్ ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఫస్ట్ నన్ను ఆపేస్తారేమో అనుకున్నాను గేట్ దగ్గర. మా ఫ్రెండ్స్ అయితే అక్కడే ఉన్నారు, ఐఐటి చెన్నైలో అయితే చదువుతున్నారు. ఒక 6-7 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకైతే చెప్పాను నేను వస్తున్నానని. వాళ్ళైతే నన్ను అక్కడ రిసీవ్ చేసుకోవడానికి అయితే వస్తా అన్నారు. సో అయితే వెళ్తున్నాను అక్కడికి. కానీ అదొక డిఫరెంట్ ఫీలింగ్, ఐఐటి చెన్నైకి ఎంటర్ అవ్వడం. ఐఐటి తిరుపతిలో చదువుతూ ఐఐటి చెన్నైని చూడాలని చాలా మందికి ఉంటుంది. నాకే కాదు, మామూలుగా బయట స్టూడెంట్స్కైనా చాలా మందికి ఆశగా ఉంటుంది ఐఐటి చెన్నై ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, వాళ్ళ హాస్టల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, అన్నీ చూడాలనుకుంటూ ఉంటారు. సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా అయితే ఫీల్ అవుతున్నాను వాళ్ళ క్యాంపస్ ఎలా ఉంటుందో చూడడానికి. సో ఇంకా ఫైనల్లీ చెన్నై మాధవరం బస్ స్టాండ్ అయితే వచ్చేసింది. నేను దిగాల్సిన స్టాప్ అయితే ఇదే. చెన్నైలో అదే ఆంధ్ర తెలుగు స్టేట్స్ నుండి వచ్చిన బస్సెస్ అన్నీ అయితే ఇక్కడే వచ్చి ఆగుతాయి మాధవరం బస్ స్టాండ్లో. ఇంకా బస్సు అయితే దాదాపు వచ్చేసాము, ఇంకా బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దిగేయాలి. ఇంకా కండక్టర్ ఇంకా అప్పుడే అరవడం స్టార్ట్ చేశాడు. మరి ఇంత ఫాస్ట్గా ఉంటాడు అనుకోలేదు కండక్టర్. ఇంకా స్టాప్ రాకముందు అప్పుడే అరిచేస్తున్నాడు, దిగండి లేయండి అని, చెన్నై వచ్చేసింది అని. ఇదిగోండి వాళ్ళందరూ ఆటో డ్రైవర్స్ని అడిగితే మా ఐఐటి మద్రాస్ 600 అవుతుంది అన్నారు. నేను ఐఐటి తిరుపతి నుండే ఇక్కడికి ఐఐటి చెన్నై రావడానికి నాకు 200 రూపీస్ అయింది. ఇక్కడికి వచ్చి 600 రూపీస్ అయితే నేనైతే అయిప్ చేయాలనుకోవట్లేదు. ఇంకైతే బస్సు అయితే ఎక్కేసాను ఐఐటి చెన్నైకి. అదే ఐఐటి చెన్నైకి వెళ్ళదు కానీ దగ్గరలో కోడంబోర్ ఏదో బస్సు అయితే, ఆ ఊరికి సంబంధించిన బస్సు అయితే ఎక్కాలి నేను. సో ఇక్కడ ఉండే సిటీ బస్ దగ్గరికి అయితే ఆగాను. లోపలికైతే ఇంకా ఎక్కాలి. ఇంకా ఐ డోంట్ నో ది లాంగ్వేజ్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. తమిళనాడుకి రావడం ఈజీయే, కానీ ఇప్పుడు ఐఐటి మద్రాస్కి ఎలా వెళ్ళాలైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసింది ఓన్లీ కొన్ని కీవర్డ్స్ మాత్రమే. ఆ కీవర్డ్స్ నేను సెంటెన్స్ ఫార్మ్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడాలి. ఒకటి వచ్చి ఐఐటి చెన్నై, రెండు వచ్చేసి హౌ మచ్ కాస్ట్, బస్సెస్, సిటీ బస్ స్టాండ్, నెక్స్ట్ స్టాప్. ఈ వర్డ్స్తో మాత్రమే నేను ఐఐటి చెన్నై వరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మా ఫ్రెండ్స్ అయితే ఉంటారు. సో అప్పటి వరకు సర్వైవ్ అయ్యాలి. అప్పటి వరకు తమిళనాడులో అయితే సర్వైవ్ అవ్వాలి. వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు, నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. సో చూద్దాం అసలు ఎలా అర్థం. టికెట్ అయితే తీసుకోలేదు. ప్రస్తుతానికి ఇక్కడ నుండి వాయంబడు అంట, ఆ ఊరికి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి మళ్ళీ బస్ మారి ఐఐటి చెన్నైకి వెళ్ళాలి. సో చూద్దాం. వాయంబడు ఏమో ఊరి పేరు కరెక్ట్గా తెలియదు. బస్సులో అయితే ఎవరు ఎక్కలేదు, వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదో మాట్లాడుకుంటున్నారు తమిళ్లో. అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. చూద్దాం. కండక్టర్ వస్తున్నాడు, టికెట్ వస్తున్నాడు, టికెట్ ఇచ్చుకుంటూ అసలు ఏం మాట్లాడాలి. ఫస్ట్ వాంగ్మోద్ ఈరోజు అయిపోయినట్టే. చూద్దాం. ఊరి పేరు వాయంబోదా, కోయంబేడు. చేంజ్ అయితే ఇస్తున్నాను నాకు, 21 రూపీస్. ఇక్కడ నుండి పేరు మళ్ళీ మర్చిపోయా, ఇంకోసారి అయితే బాగోదు. ఇంకా చేంజ్ అయితే ఇస్తున్నాడు అతను.
टिकट पत्र పెట్టు తమిళ రానప్పుడు వాళ్ళు చెప్తే వినాల్సిందే అండి. మనం రాదు వాళ్ళు మామూలుగా ఇప్పటికీ నాకు తెలియదు ఏం లేదు. తమిళ టికెట్ తీసుకున్నా వెళ్తున్నా బస్సు స్టార్ట్ అయితే అయ్యింది. నేను ఏ ఊరికైతే టికెట్ తీసుకున్నాను ఆ ఊరికి, ఊరి పేరు మాత్రం నాకైతే ఇప్పటికి ఇన్నిసార్లు అడిగాను కదా, ఇన్నిసార్లు విన్నాను కానీ ఒకసారి తిరగట్లేదు. సిటీ అయితే బాగానే ఉంది, ట్రాఫిక్ కూడా అలానే ఉంది. అలా Yes guys, from Coimbatore bus stand, I booked Rapido to IIT Chennai directly main gate. నేను ఏ పెద్ద సిటీకి వెళ్ళినా కానీ నాకు ఎదురయ్యే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ అండి. నేను ఎక్కడికి వెళ్ళాలని నేను ట్రాఫిక్ని ఎంత వదిలేద్దామని ట్రై చేసినా కానీ ట్రాఫిక్ అయితే నన్ను మాత్రం అస్సలు వదలదు. నేను ఏ రూట్లో అయితే వెళ్తున్నానో ఆ రూట్ మొత్తం ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్లోనే ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కొద్దిసేపు ఫ్రీగానే ఉంది, వెళ్తున్నాము. ర్యాపిడో అన్న వేసుకెళ్తున్నాడు బండి. నేను అయితే వీడియో అయితే తీయద్దాను కానీ వెనకాల కూర్చొని తీస్తున్నాను. మొత్తం అయితే సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్రిడ్జెస్ కానివచ్చు, మెట్రో కానివచ్చు, ఎంతో సూపర్గా ఉంది. ట్రాఫిక్ మాత్రం అయితే వదలట్లేదు. ఎప్పుడు చూసినా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బండి అయితే స్లోగా కావాల్సి వస్తుంది. ఇంకా మొత్తానికైతే బయటకైతే వచ్చేసాము, వెళ్తున్నాము. అన్నయ్య స్పీడ్ పెంచాడు, ఖాళీగా రోడ్డు ఖాళీగా ఉందని చెప్పి. నాకైతే చెన్నై సిటీ అయితే బాగా నచ్చింది, కానీ ఇంకా ఐటీ చెన్నైకి వెళ్ళాలి అన్న ఎక్సైట్మెంట్ అయితే ఇంకా పెరిగిపోయింది. ఇదిగో చూడండి మళ్ళీ ట్రాఫిక్లో తిరగపోయాము. ఎక్కడికైనా వెళ్ళను, ఏ సిటీకైనా వెళ్ళను. నాకు వచ్చేది ఫస్ట్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే ట్రాఫిక్. ఎప్పుడు అంతే, ట్రాఫిక్ రావడం, నేను ఇరుక్కుపోవడం, అక్కడ ఒక 20-15 మినిట్స్ లేట్ అయిపోవడం. మళ్ళీ ఇప్పుడు కదిలింది ట్రాఫిక్, మళ్ళీ ఇరుక్కుపోయాను ట్రాఫిక్లో. ఇంకో దగ్గరికి వచ్చాము. సో సిటీ అంటే ఇంకా ట్రాఫిక్ నార్మలే, కానీ మరీ ఇంత ట్రాఫిక్ అయితే ఉండకూడదు. ఇంకా మొత్తానికైతే చేరుకున్నాం, ఐటీ చెన్నైకి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడే బస్సెస్ అన్నీ ఉన్నాయి. ఐటీ చెన్నై అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంకా దీని గురించి అయితే ఫుల్ వీడియోస్ మొత్తం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను.